హాయ్ హలో అందరికీ. ఈరోజు నేను మీకు యూట్యూబ్ నుంచి ఎంత ఎర్నింగ్స్ చేసుకోవచ్చు, ఎలా చేసుకోవచ్చు అనేది చెప్తాను. మనం ఎంత ఎర్నింగ్స్ వచ్చాయి అనేది ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నుంచి చూసుకోవడానికి మనం యూట్యూబ్ స్టూడియో అనే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. అందులో ఎర్న్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. కింద 5 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, అందులో 5th ఆప్షన్ ఎర్న్ అనేది. సో అది ఓపెన్ చేసిన తర్వాత 2 లెవెల్స్ అనేవి కనిపిస్తాయి మనకి. అందులో ఇది ఫస్ట్ లెవెల్. ఇక్కడ ఎలిజిబిలిటీ అని ఉంది కదా, దాంట్లో ఫస్ట్ వచ్చేసి 500 అని కనిపిస్తుంది కదా, అది నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ అనేది 500 సబ్స్క్రైబర్స్ అవ్వాలి. అండ్ దాని కింద 3 వీడియో అప్లోడ్స్ లాస్ట్ 90 డేస్, అంటే లాస్ట్ 90 డేస్లో మనం 3 వీడియోస్ అనేది అప్లోడ్ చేసి ఉండాలి ఖచ్చితంగా. అండ్ నెక్స్ట్ ఇక్కడ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ అని ఉంది కదా, ఇక్కడ ఏంటంటే 2 ఆప్షన్స్ ఉంటాయి, మన ఇష్టం ఏదంటే అది తీసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి 3000 పబ్లిక్ వాచ్ అవర్స్. ఇది ఏం కన్సిడర్ చేస్తారంటే పెద్ద వీడియోస్ ఉంటాయి కదా, వాటిని కన్సిడర్ చేస్తారు. ఆ వీడియోస్ కంప్లీట్గా 3000 వాచ్ అవర్స్ అనేవి అయి ఉండాలి. దానికి ఒక టైం స్పాన్ అని ఉంది, అది లాస్ట్ 365 డేస్. ఆ 365 డేస్ ఎప్పుడైనా సరే కంటిన్యూ 365 డేస్ అనేది కౌంట్ చేస్తారు. అంటే 1 ఇయర్లో మనకి 3000 వాచ్ అవర్స్ అనేవి అయి ఉండాలి. ఇంకా నెక్స్ట్ కింద 30 lakhs అంటే 3 million. సో ఈ 3 million అవ్వడానికి కూడా ఒక టైం స్పాన్ ఉంది, 90 డేస్. ఈ 90 డేస్లోనే మనకి 3 million వ్యూస్ అనేవి రావాలి. అండ్ ఇక్కడ ఇవి వచ్చేసి షార్ట్ వీడియోస్ అంటే మనం అప్లోడ్ చేస్తాం కదా 1 minute వీడియోస్, అవన్నమాట. సో ఈ క్రైటీరియా అంతా కంప్లీట్ అయితే మనకి కింద నెక్స్ట్ స్టెప్స్ అని కనిపిస్తున్నాయి కదా, సో అక్కడ అప్లై నవ్ అని కనిపిస్తుంది. దాని మీద మనం క్లిక్ చేస్తే మానిటైజేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఈ మానిటైజేషన్కి అప్లై చేస్తే మనకి యాడ్సెన్స్ అకౌంట్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకో ఆప్షన్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి సేమ్ ఇలానే ఉంటుంది, కాకపోతే కొంచెం స్లైట్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. దీంట్లో ఏంటంటే సేమ్ ఎలిజిబిలిటీ అనేది చూపిస్తుంది, అక్కడ 1000 సబ్స్క్రైబర్స్ అనేది రావాలి. అండ్ నెక్స్ట్ కూడా వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ అని చూపిస్తుంది. అక్కడ ఏంటంటే పబ్లిక్ వాచ్ అవర్స్ 4000 వాచ్ అవర్స్, అంటే పెద్ద వీడియోకి 4000 వాచ్ అవర్స్ అనేది రావాలి. అండ్ నెక్స్ట్ 100 lakh వ్యూస్ అని చూపిస్తుంది కదా, 100 lakh అంటే 10 million వ్యూస్. అవి పబ్లిక్ షార్ట్స్ అయి ఉండాలి, అంటే 1 minute షార్ట్ వీడియోస్ 10 million వ్యూస్ అయి ఉండాలి, అంటే 100 lakh వ్యూస్ అయి ఉండాలి. సో అప్పుడు మనకి ఏంటంటే కంప్లీట్ మానిటైజేషన్ అనేది అవుతుంది. కంప్లీట్ మానిటైజేషన్స్ అయితే మనకి యాడ్స్ అనేవి వస్తూ ఉంటాయి మన వీడియోస్లో. సో ఆ వీడియోస్లో యాడ్స్ వచ్చినప్పుడు ఏంటంటే మనకి ఎర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మనకి పెట్టే వీడియోస్ ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, టైం ఎంత అనేది దాన్ని బట్టి మనకి ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇన్కమ్ అనేది ఉంటుంది. ఈ మానిటైజేషన్ అనేది 4 to 5 days అయినా పట్టవచ్చు, ఒక నైట్లో అయినా అయిపోవచ్చు. అదేంటంటే మనం చేసే వీడియోస్ని బట్టి ఉంటుంది. అండ్ అన్ని వీడియోస్ అనేది చెక్ చేస్తారు యూట్యూబ్ వాళ్ళు. సో ఏది కాపీ అయినా లేదంటే ఏమైనా కాపీ రైట్స్ ఉన్నాయా అట్లాంటివన్నీ చెక్ చేసిన తర్వాత మనకి మానిటైజేషన్ అనేది అవుతుంది అండ్ ఎర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ విధంగా మీరు ఎర్నింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్, share and subscribe to my videos. Thank you.